బ్రేకింగ్ న్యూస్. ఫుల్గా తాగి రోడ్లపైన చిందులేసే విషయంలో అబ్బాయిలతో పోటీ పడుతున్నారు ఈ మధ్యకాలంలో అమ్మాయిలు. మేము తక్కువ కాదు అనే అమ్మాయిలు కలిసి ఫుల్గా మందు తాగి రోడ్లపైన యాక్సిడెంట్లు చేసి అక్కడ అడుగుతున్న వాళ్ళపై చిందులు వేయటంలో అమ్మాయిలు దూసుకుని వెళ్తున్నారు. ఆ ఘటన గురించిన బ్రేకింగ్ న్యూస్ నేను మీకు అందిస్తున్నాను. మద్యం మత్తులో ఒక యువకులు ర్యాష్ డ్రైవింగ్ చేసి ఒక ఆటోను ఢీకొట్టారు. దీంతో గ్రామస్తులు అక్కడికి వచ్చి కారును ఆపారు. కారును ఆపడంతో అప్పటికే మద్యం మత్తులో ఉన్న యువకులిద్దరూ అక్కడ గ్రామస్తులపై చిందులేశారు. ఆ కారును ఆపిన గ్రామస్తులపై అవసరమైతే ఎక్కించే, వాళ్ళపైన తొక్కించేయంటూ ఆ యువతి చిందులు వేసింది. ఆ యువతే ఒక దశలో డ్రైవ్ చేయడానికి కారును తీయటానికి ప్రయత్నించింది. కానీ గ్రామస్తులంతా అడ్డుకోవడంతో చూడండి, ఒక యువకుడు అక్కడ చిత్రీకరిస్తున్న యువకుడిపై మద్యం మత్తులో దాడి చేయడానికి కూడా యువతి ప్రయత్నం చేసింది. నిజానికి గతంలో తాగి రోడ్లపైన చిందులేసి ఇలా సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు ఎక్కువగా మగవాళ్ళు చేస్తూ ఉండేవారు, పురుషులు చేస్తూ ఉండేవారు. వాళ్ళని సమాజం నుంచి దూరం పెట్టాలి, అలాంటి ఘటనలకు పాల్పడే వాళ్ళము అని మహిళా లోకం కూడా నినదించేది. కానీ ఈ మధ్య కాలంలో మహిళలు కూడా అందులో ఏమాత్రం తగ్గడం లేదు. యువకులు ఎక్కువగా తాగడం, డ్రైవ్ చేయడం, ఒకవేళ బాధ్యత రాహిత్యంగా రోడ్లపైన కార్లు నడిపి ఎవరినైనా గుద్దితే అక్కడ అడిగిన వాళ్ళపై దాడులు చేయడంలో అబ్బాయిలతో పోటీ పడుతున్నారు అమ్మాయిలు కూడా. ఇక్కడ ఆ యువకులు ఇద్దరు కూడా ఫుల్గా తాగారు, ఒక ఆటోను ఢీకొట్టారు. చూడండి ఒకసారి ఢీకొట్టిన దాటికి కారు కూడా ఏ విధంగా డ్యామేజ్ అయిందో. తప్పైపోయింది అంటూ ముఖం మూసుకుని వెళ్లాల్సింది పోయి ఆ గ్రామస్తులతో వాగ్వాదానికి దిగుతున్నారు. అవసరమైతే తొక్కించే, ఎక్కించే అంటూ ఉన్నారు. ఇది బాధ్యత రాహిత్యం. నిజానికి గతంలో ఇలాంటి ఘటనలు పురుషులు పాల్పడుతుండేవారు, కానీ అలాంటివి చెయ్యొద్దు అంటూ మహిళలు చెప్పాల్సింది పోయి ఇక్కడ యువతి కూడా ఆ యువకుడితో పోటీపడి గ్రామస్తులపై వాగ్వాదానికి దిగిన ఘటన చోటు చేసుకుంది. సమాజంలో యువకులు ఎవరు ఇలాంటివి చేసినా కూడా వాటికి వెల్కమ్ చెప్పకూడదు, ఖచ్చితంగా వాటిని ఖండించాలి. ఇక్కడ యువకులు ఇద్దరు కూడా ఫుల్గా తాగి ర్యాష్ డ్రైవ్ చేస్తూ వచ్చారు. ఒక ఆటోని ఢీకొట్టారు. ఆటోని ఢీకొట్టడంతో గ్రామస్తులు వాళ్ళిద్దరిని ఆ కారుని అడ్డగించారు. ఆ తర్వాత యువతి వాళ్ళని ఏ విధంగా తిడుతుందో మనం చూడొచ్చు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో చెప్తున్నాను. మచిలీపట్నంలో చోటు చేసుకుంది ఈ ఘటన. మచిలీపట్నం మంగినపూడి బీచ్ రోడ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అబ్బాయి ఇద్దరు కూడా ఫుల్గా తాగేశారు. తాగిన మత్తులో ఆ కారును నడుపుకుంటూ వెళ్ళారు. రోడ్డు పైన వెళుతున్న పొట్టకూటి కోసం ఆటో నడుపుకుంటున్న ఒక ఆటోను ఢీకొట్టారు. ఆ కారు కూడా డ్యామేజ్ అయింది. వెంటనే గ్రామస్తులు కారును ఆపడంతో సిగ్గుమాలని ఈ పనికి సిగ్గుపడి క్షమాపణ చెప్పో లేదా పోలీసులకు సరెండర్ అవ్వాల్సిన పరిస్థితుల్లో మళ్ళీ ఎక్కించే, తొక్కించే అంటే ఆ యువత అంటూ ఉంటా. యువకుడు కూడా కారు తీయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దయచేసి తాగితే ఇంట్లో తాగండి, ఇంట్లో కూర్చోండి. తాగి రోడ్లపైకి కార్లు వేసుకుని వచ్చి జనాలను గుద్దించి వాళ్ళతో ఇలా వాగ్వాదాలకి దిగి వాళ్ళ ప్రాణానికి హాని కలిగించే చర్యలకు పూనుకోకండి అమ్మాయిలు. ఒకసారి అక్కడ ఆ యువతి ఏ విధంగా ఆర్గ్యుమెంట్ చేస్తుందో చూద్దాం. బండి కళ్ళు తగ్గలేదు. మేము లేడీస్ అని రెస్పెక్ట్ చేస్తాం, మీరు అలా మాట్లాడకండి. కారు పోతుంది, ప్రాణాలు పోతే ఓకేనా నీకు? కారు పోతుంది, ప్రాణాలు పైన ఓకేనా నీకు? ప్రాణాలు పైన ఓకేనా? సరే వెళ్ళు. మాతా పూసులు చూసారు ఒక్కసారి ఆ దృశ్యాలు. చేసిందే సిగ్గుమాలిన పని, చేసిందే సంఘ వ్యతిరేక పని. తాగి వాహనం నడపడం అసాంఘికం, తాగి వాహనం నడపడం చట్టరీత్యా నేరం.
తాగి వాహనాలు నడిపి ఎంతో మంది ప్రాణాలు తీసేశారు. ఇంకెంతమంది ప్రాణాలు తీద్దామని అనుకుంటున్నారు? ప్రాణం పోయినా పర్లేదు పోనీ అంటుంది ఆ అమ్మాయి. ఒక్కసారి మీ పిల్లలైతే గుర్తుపడతారు కదా వాళ్ళని. చెప్పండి, బుద్ధి చెప్పండి. మీ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారో, తాగి ఎలా వాహనాలు నడుపుతున్నారో కనీసం వాళ్ళని పట్టించుకోండి. ఆ అమ్మాయి ఏం మాట్లాడుతుందో ఒకసారి చూడవచ్చు. అక్కడ యువతీయుకులు ఇద్దరు కూడా కారులో తాగి వాహనాన్ని నడుపుకుంటూ వచ్చారు. అక్కడ ఒక ఆటోని ఢీ కొట్టారు. ఆటో కొంచెం ఉంటే ఆటో నడుపుతున్న వ్యక్తి ప్రాణాలు పోయి ఉండేవి. అతను తన కుటుంబాన్ని పోషించుకోవడానికి ఆటో నడుపుకుంటూ ఉంటే కుటుంబం సంపాదించిన డబ్బులు ఎక్కువైపోయాయో ఏమో తెలీదు, కారు వేసుకుని తాగేసి రోడ్డు మీద పడ్డారు ఇద్దరు. రోడ్డు మీద పడి ఒక ఆటో డ్రైవర్ని గుద్ది ప్రాణం పోయినా పర్లేదు కారు తీ అంటోంది ఆ యువతి. కారు తీయడానికి రెడీ అవుతున్నాడు ఆ యువకుడు. తాగితే ఇంట్లో తాగండి, నచ్చినంత తాగండి, హాయిగా ఇంట్లో పడుకోండి. కానీ తాగి కార్లు వేసుకుని రోడ్ల మీద తిరిగి అమాయకుల ప్రాణాలకు అపాయాన్ని మాత్రం కలిగించకండి. కనీసం బాధ్యత ఉండాలి, సామాజిక బాధ్యత ఉండాలి. చూడండి ఒక్కసారి అక్కడ ఆ యువతి యువకులు ఇద్దరు కూడా అక్కడ గ్రామస్తులతో వాగ్వాదానికి దిగుతున్నారు. నిజానికి తప్పైపోయింది, పోలీస్ స్టేషన్కి వెళ్దాం రండి, తాగాం తప్పైపోయింది క్షమించండి, సిగ్గుమాలిన పని అని క్షమాపణ అడగాల్సింది పోయి అక్కడ చిత్రీకరిస్తున్న ఒక యువకుడిపై దాడి చేసింది ఆ యువతి. ఆ తర్వాత అందులో ఉన్న యువకుడిని ఒకసారి ఏమంటుంది ఆడియో వినండి. ప్రాణం పోయినా పర్లేదు పోనీ అంటుంది. నీకు ప్రాణం పోయినా పర్లేదు పోనీ అలా. బహుశా మీ పేరెంట్స్ సంపాదించి ఉండొచ్చు, కానీ ఆ ఆటో డ్రైవర్ తన కుటుంబాన్ని పోషించుకోవడానికి ఆటో నడుపుకుంటూ ఉన్నాడు. మీకు తాగడం ఒక వ్యసనం కావచ్చు, కానీ మీరు తాగి రోడ్డు మీద వెళుతూ ఉంటే మిగతా వాళ్ళకి అది ప్రాణ సంకటం. చూడండి ఒకసారి, కనీసం బాధ్యత లేకుండా ఆ యువతి ఎలాగంటుందో. బుద్ధి చెప్పండి అమ్మా కొంచెం. ఆ యువతిని మేము బ్లర్ చేసాం, ఎందుకంటే ఆ యువతి ఫేస్ మిగిలిన వాళ్ళకి కనిపించకూడదని మేము బ్లర్ చేసాం. కానీ ఆ యువతిని కన్న తల్లిదండ్రులు ఉంటారు కదా, కొంచెం బుద్ధి చెప్పండి. ఇంటికి వచ్చిన తర్వాత మీ బంధువులు ఉంటారు కదా, గుర్తుపడతారు కదా, కొంచెం బుద్ధి చెప్పండి. ప్రాణం పోయినా పర్లేదు వెళ్ళని అని అంటున్నారు. తాగండి, తాగితే ఇంట్లో పడుకోండి, తాగితే ఇంట్లో కూర్చోండి. మీ 4 గోడల మధ్య మీరు ఎంత తాగుతారో మీ ఇష్టం. కానీ తాగిన తర్వాత రోడ్లెక్కి ఇలా జనాల మీద పడి జనాలని గుద్ది యాక్సిడెంట్లు చేసి వారికి ప్రాణాపాయాన్ని మాత్రం కలిగించకండి. ఒక్కసారి ఆ యువత ఏం మాట్లాడుతుందో మళ్ళీ చూడండి. మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అసలు ఎటువంటి శిక్షలు వేయాలి వీళ్ళకి? బహుశా తాగిన సందర్భాల్లో, వాహనాలు నడిపిన సందర్భాల్లో చిన్న శిక్షలే ఉంటున్నాయి కాబట్టి బరి తెగించి తాగి అడిగిన వాళ్ళపై, క్వశ్చన్ చేసిన వాళ్ళపై ఇలా దాడి. చూడండి ఒకసారి, తనే కారు తీసేయడానికి రెడీ అయిపోయింది ఆ యువతి. అక్కడ ఉన్న వాళ్ళు అడ్డుకున్నారు. బాధ్యత అనేది అమ్మాయిలకు అబ్బాయిలకు ఒకేలా ఉండాలి. ఎవరితో పోటీ పడాలి అంటే తాగుబోతులతో కాదు, నేరాల విషయంలో కాదు మనం పోటీ పడాల్సింది. అభివృద్ధిలో పోటీ పడాలి. అమ్మాయిలు అబ్బాయిలు అభివృద్ధిలో పోటీ పడాలి, విజ్ఞానంలో పోటీ పడాలి, సంస్కారంలో పోటీ పడాలి. కానీ తాగి రోడ్ల మీద వెళ్ళడంలో ఒకరికొకరు పోటీ పడుతున్నటువంటి దిగజారుడు సందర్భాలు చోటు చేసుకుంటున్నాయి సమాజంలో. ఇప్పుడు మచిలీపట్నంలో అలాంటి ఘటనే జరిగింది. ఒకసారి ఆ యువతి ఏమంటుందో చూద్దాం. యాక్సిడెంట్ అయింది కాదు. 10 కార్లు తెచ్చుకో, 10 కార్లు తెచ్చుకో. అవకాశం లేదా ఎవరు కదలకుండా బండి